హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాద్నగర్ ప్రాపర్టీస్. దిస్ ఈస్ హరీష్ యాదవ్ అండి. ఇది వచ్చేసి మనకు NH44 అంటే బెంగళూరు హైవే దగ్గర ఇక్కడ NRSC అని బోర్డు కనబడుతుంది కదా. హైవే నుంచి టోల్ గేట్ వెళ్ళక ముందే ఒక 1 కిలోమీటర్ బిఫోరే మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ అవుతుంది. రాయికల్ టోల్ గేట్ కి బిఫోర్ రైట్ సైడ్ తీసుకోగానే ఇది ఒక 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ లో ముందుకు వెళ్తే NRSC అని ఇందాక బోర్డు చూపించాను కదా, అది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. NRSC ఫుల్ ఫామ్ అనమాట. అంటే మనకు శాటిలైట్స్ కి వాళ్ళ ఇస్రో రాకెట్స్ మిజైల్స్ పంపిస్తారు చూడండి, దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద యూనిట్ అనమాట. ఇది ఎక్కడో కాదు, మనకు షాద్నగర్ ఏరియాలో రంగారెడ్డి జిల్లాలో ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించే సైట్ వచ్చేసి ఇది అన్నారం విలేజ్ అంటారు. హైవే నుంచి 1 కిలోమీటర్ అంతే అనమాట. అన్నారం విలేజ్ ఫుల్ స్ప్రెడ్ అయి ఉంది. ఈ అన్నారం విలేజ్ కానుకొని ఇలా రైట్ సైడ్ లో వెంచర్ ఎంట్రన్స్ అనమాట. ఈ వెంచర్ పేరు వచ్చేసి అదూరి ఐకానిక్ 2 అనమాట. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరియస్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ గల లేఅవుట్ అనమాట. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు ఒక 100 ఎకరాల వరకు ఉంటుంది ఈ వెంచర్. ఈ వెంచర్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆల్ డెవలప్మెంట్స్ అంటే ఇది చూడండి, ఇది పార్క్ ఏరియా, మనకు ఇది ఫుట్పాత్ కావచ్చు, మనకు ఫుట్పాత్ పైన చక్కగా అలంకరించిన ట్రీస్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, ప్లస్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ లైన్, ప్లస్ మనకు స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పార్క్ ఏరియా కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్ గా క్లబ్ హౌస్ కావచ్చు, అక్కడ స్టాచ్యూ కనబడుతుంది మనకు గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఆల్ డెవలప్మెంట్స్. ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ నియర్ టు NRSC కి బ్యాక్ సైడే అవుతుంది. వాళ్ళ క్వార్టర్స్ కానీ మన వెంచర్ కానీ పక్క పక్కనే ఆనుకొని ఉంటాయన్నమాట. ప్లస్ ఇంకొకటి ఈ వెంచర్ కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఈ లేఅవుట్ కి రావడానికి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి అనమాట. ఒకటి హైవే నుంచి రావచ్చు, ప్లస్ ఇంకోటి కిషన్ నగర్ నుంచి రావచ్చు, అన్ని విధాల అన్ని చోట్ల నుంచి రావచ్చు. నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అనేది కరెక్ట్ క్లారిటీగా రికార్డ్ అవ్వలేదు అనమాట, డిస్టర్బెన్స్ ఉంది. అందుకని నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మాట్లాడేది నేనే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి DTCP ఫుల్లీ అప్రూవ్డ్ అనమాట. ఫైనల్ LP కూడా ఉంది, ప్లస్ రేరా అప్రూవ్డ్ కూడా ఉందన్నమాట. దీంట్లో మామూలుగా జనరల్ గా చాలా వెంచర్ లో BT రోడ్స్ మాత్రమే వేస్తారు. BT రోడ్స్ అంటే బ్లాక్ టాప్ రోడ్స్, డాంబర్ రోడ్స్ అంటారు. దీంట్లో బ్లాక్ టాప్ రోడ్ కాకుండా CC రోడ్ వేశారు ఏకంగా. అంటే CC రోడ్ అంటే సిమెంట్ రోడ్ అనమాట. ఫుల్లీ సిమెంట్ రోడ్. ఒక 20 years వరకు మళ్ళీ టచ్ చేసి దీన్ని ముట్టుకొని రిపేర్ చేసే ప్రాబ్లం లేకుండా ఫుల్లీగా CC రోడ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వేసారనమాట. ఇప్పుడు మన వెంచర్ వచ్చేసి RRR వస్తుంది కదా, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కదా. రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనం లోపల వైపే ఉంటాం. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే లోపల వైపు ఉంటాం అనమాట. ప్లస్ NRSC ఒకటి ప్లస్ పాయింట్. ఈ విలేజ్ వచ్చేసి కిషన్ నగర్ రెవెన్యూ విలేజ్ కిందికి వస్తుంది. ఫారూక్ నగర్ మండల్ అంటారు, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏరియా అనమాట. ప్లస్ మీకు ఇక్కడ ఎవరు ప్లాట్ కొన్నా వాళ్ళు తీసుకున్న ప్లాట్ ఈ లోపల నేమ్ ప్లేట్ బోర్డు పెట్టేసి దానిపైన వాళ్ళ నేమ్ ఒకటి మెన్షన్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఆ ప్లాట్ నంబర్, ప్లస్ ఆ ప్లాట్ యొక్క స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉందనేది అది కూడా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కంపెనీ ప్లాట్ కాదు. కంపెనీ ప్లాట్స్ టోటల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా సేల్ అయిపోయినాయి. ఇది వచ్చేసి రీసేల్ అనమాట. అంటే కంపెనీ నుంచి కొన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అమ్మకానికి మార్కెట్ లో పెట్టిన ప్లాట్ అనమాట. 2 years అయింది తీసుకొని. సో ఇప్పుడు మళ్ళీ రీసేల్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ప్లాట్ అమ్మకానికి ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ అవ్వచ్చు. దీని ఫస్ట్ డీటెయిల్స్ అన్ని చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్స్ అన్ని రీసెంట్ గానే వేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ప్రతి ప్లాట్ కార్నర్ లో, ప్రతి స్ట్రీట్ కార్నర్ లో వాటర్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వాటర్ ట్యాప్ తిప్పి చూపిస్తాను కదా, అలా వాటర్ ట్యాంక్ కానీ మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఇంకోటి డస్ట్ బిన్స్ పెద్దగా ఫుల్ ఫ్లెడ్జ్ గా పర్మనెంట్ డస్ట్ బిన్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్ గా డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. మన ప్లాట్ కి ముందర వచ్చేసి 2 side రోడ్ ఉంటుంది.
టూ సైడ్ రోడ్ అంటే కార్నర్ బిట్ అనమాట. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. నార్త్ వైపు రోడ్ చూసుకున్న 40 feet వస్తుంది, ఈస్ట్ వైపు రోడ్ చూసుకున్న 40 feet రోడ్ వస్తుంది. ఇంకొకటి మన వెంచర్ కి మన ప్లాట్ కి దగ్గరలోనే మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ రాబోతుంది అనమాట. ప్లాట్ సైజ్ వచ్చేసి 270 square yards, 270 గజాలు, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇంకొకటి ఈస్ట్ వైపు ఫేసింగ్ వచ్చేసి 54 feet ఉంటుంది అనమాట. 54 అడుగులు ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉంటుంది. మనకు నార్త్ వైపు ఏమో 45 అడుగులు ఉంటుంది. అంటే డైమెన్షన్ సైజ్ వచ్చేసి 45/54. మీకు రెండు వైపులా ఎటు చూసుకున్నా 40 feet CC రోడ్ ఉంటుందన్నమాట. మన ప్లాట్ లో నిల్చుంటే ఆపోజిట్ లోనే NRSC వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి ఇల్లు కూడా ఉన్నాయన్నమాట, అపార్ట్మెంట్స్. ప్లస్ ఇంకోటి మనది రెసిడెన్షియల్ జోన్, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండగలిగే వెంచర్ అనమాట. మన వెంచర్ లో ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా ఉండొచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకుంటానండి నేను, మా పిల్లల భవిష్యత్ కోసం కావచ్చు, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో మా రిటైర్మెంట్ ప్లాన్ కోసం, వాళ్ళ పెళ్లిల కోసం కావచ్చు నేను పెట్టుకుంటాను. ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత నేను అమ్ముకుంటాను, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వెంచర్ నుంచి, అతి తక్కువ టైంలో మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ పరంగా, టైటిల్ పరంగా, మనకు వెంచర్ పరంగా క్లియర్ కట్ గా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి. ఈ వెంచర్ లో మనకు ప్లాట్ కాస్ట్ వచ్చేసి 18,500 rupees per square yard అనమాట. ఇంకా మీరు స్పాట్ పేమెంట్ చేసుకుంటుంటే ఒక 500 rupees డిస్కౌంట్ కూడా ఇస్తాము. ఇంకోటి మనకు సిటీలో హైడ్రా అని నడుస్తుంది కదా, అట్లాంటి ఎఫెక్ట్ అనేది ఏమీ లేదనమాట. ఇక్కడ బఫర్ జోన్ కానీ, మనకు FTL లెవెల్ కానీ, ప్లస్ ఇంకోటి వీధి పోర్ట్లు కానీ, శ్మశానాలు కానీ, ప్లస్ హై టెన్షన్ వైర్లు కానీ, చెరువులు, కుంటలు ప్రాంతం అలాంటిది ఏది లేదనమాట ఈ వెంచర్ కి. నియర్ బై కానీ, సరౌండింగ్ కానీ, వెంచర్ లో డిస్టర్బెన్స్ కానీ అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న ఒకానొక ఏకైక వెంచర్ ఇదే అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా కాంటాక్ట్ అవ్వండి. మనకిది షాద్ నగర్ అంటే సౌత్ జోన్ వస్తుంది. మనకు సౌత్ జోన్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 16, ఆ 16 కి జస్ట్ 30 kilometers మాత్రమే ఉంటాము, 30 kilometerల డిస్టెన్స్ లోనే. మనకు ఫ్యూచర్ లో RRR వచ్చిన తర్వాత దాని లోపలంతా ఇక్కడ వరకు కూడా HMDA లిమిట్స్, HMDA జోన్ కిందకే మారబోతుంది అనమాట. మీకు అతి తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావాలి, నేను మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న ఆలోచన ఉంటే ఈ వెంచర్ పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇది, మంచి గేటెడ్ కమ్యూనిటీ. ప్లస్ సెక్యూరిటీ కానీ, 24 hours CC కెమెరా అబ్జర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండగలిగే ఏకైక వెంచర్ ఇది. ఇంకోటి ఈ కంపెనీ పేరు వచ్చేసి మనకు అధూరి కంపెనీ అనమాట, అధూరి వాళ్ళది. మీకు అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్స్ ఇలాంటివి చూసే ఉంటారు, అధూరి వాళ్ళది. మనకు వెంచర్ నేమ్ వచ్చేసి ఐకానిక్ 2 అనమాట, ఐకానిక్ 2 అధూరి. మీరు హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణలో ఎక్కడున్నా, లేకుంటే ఆంధ్రాలో ఎక్కడున్నా, ఇండియాలో ఎక్కడున్నా, లేదు ఇండియా బయట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మీరు ప్లాట్ తీసుకుంటే ప్లాట్ పరంగా మీకు సేఫ్ అండ్ సెక్యూర్, అన్ని విధాల ఇబ్బంది లేకుండా ఫుల్లీ సెక్యూరిటీ ఉంటుంది. డాక్యుమెంట్ పరంగా కావచ్చు, లీగాలిటీ పరంగా కావచ్చు, వెంచర్ పరంగా కావచ్చు. ఎనీ టైం మీరు 1 year కోసారి, 2 years కోసారి వచ్చి చూసుకున్న, లేదు చూసుకోకపోయినా మీకు ప్రాపర్టీ పరంగా ఎలాంటి డోకా ఉండదన్నమాట. క్లియర్ కట్ గా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ, బయట వాళ్లకు ఈ వెంచర్ లోకి ఎంట్రీ ఉండదు, లోపల వాళ్ళు మాత్రమే, వెంచర్ లో ప్లాట్ ఓనర్స్ మాత్రమే, లేదంటే మాకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సో ఏ ఇబ్బంది లేకుండా NRIs మీరు బయట ఉన్న వాళ్ళైనా సరే నిక్షేపంగా హాయిగా చక్కగా ప్లాట్ చూడండి, తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. డాక్యుమెంట్స్ మీ దగ్గర సేఫ్ గా పెట్టుకున్నంత వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను మాటిస్తున్నా, హామీ ఇస్తున్నాను. ఇంకోటి ఒక 2 to 3 years లోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మంచి రిటర్న్స్ రావడం 200% ఫుల్ గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆ విధమైన డెవలప్మెంట్స్ కావచ్చు. ఇంకొకటి మన వెంచర్ కి 1 kilo హైవే ఉంది కదా, హైవేకి ఆపోజిట్ లోనే MSN ల్యాబొరేటరీ ఒక 20 acres ఉంది, చాలా పెద్ద ఎత్తున ల్యాబొరేటరీ ఉంది. ప్లస్ ఇంకోటి హైవేకి చాలా నియర్ బై ఉంటుంది మనది. ఇంకోటి డిమాండ్ ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ మనది, నార్త్ ఈస్ట్ 2 side రోడ్డు. ప్లస్ ఇంకోటి 270 square yards, 2 sides 40 feet CC రోడ్ అనమాట.
సో దీంట్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, జెన్యున్ గా ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా నంబర్ వచ్చేసి 8919067120 పైన ఇస్తున్నాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైం పాస్ పీపుల్ కాల్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.